వెల్కమ్ టు జేపీ స్టడీ. ఢిల్లీ సుల్తాన్ టాపిక్లో కేంద్ర పాలన, రాష్ట్ర పాలన, స్థానిక పాలన గురించి లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇక మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇప్పుడు రెవెన్యూ పాలన గురించి చూద్దాం. ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి రెవెన్యూ పాలన. ఢిల్లీ సుల్తాన్లు రెవెన్యూ విధానంలో అనేక నూతన మార్పులను ప్రవేశపెట్టారు. ప్రత్యేక శాఖలను రూపొందించి భూములను సర్వే చేయించి విభజన పంట ఆధారంగా భూమి శిస్తును నిర్ణయించారు. కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో పంటలో 1/10 వంతు భూమి శిస్తుగా నిర్ణయిస్తే అల్లావుద్దీన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో 1/2 వంతుగా నిర్ణయించారు. కానీ ఎక్కువ మంది సుల్తాన్లు 1/3 వంతునే భూమి శిస్తుగా వసూలు చేశారు. చూడండి ఏంటంట, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రెవెన్యూ విధానంలో అనేక నూతన మార్పులు వచ్చాయి. అవేంటివి? వాళ్ళు ప్రత్యేక శాఖలను రూపొందించి భూములను సర్వే చేయించి విభజన పంట ఆధారంగా భూమి శిస్తును నిర్ణయించారు. అదే కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో పంటకు భూమి శిస్తు 1/10 వంతు ఉంటే అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో 1/2 వంతు మాత్రమే నిర్ణయించారు. కానీ ఎక్కువ మంది సుల్తాన్లు 1/3 వంతునే భూమి శిస్తుగా వసూలు చేశారు. అల్లావుద్దీన్ ఖిల్జీ రెవెన్యూ శాఖలో అవినీతిని నిర్మూలించడానికి ప్రత్యేక అధికారులను నియమించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ దివాన్-ఈ-కోయి అనే ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసి రెవెన్యూ పాలన పటిష్టం చేశాడు. దివాన్-ఈ-కోయి అనే ప్రత్యేక వ్యవసాయ శాఖ చూడండి ఎవరు ఏర్పాటు చేశారు? మహమ్మద్ బిన్ తుగ్లక్. బాల్బన్ తొలిసారిగా అడవులను నరికించి వాటిని వ్యవసాయ భూములుగా మార్చాడు. తొలిసారిగా అడవులను నరికించి వాటిని వ్యవసాయ భూములుగా మార్చిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? బాల్బన్. ఫిరోజ్ షా తుగ్లక్ రైతు బాంధవుడిగా పేరొందాడు. ఫిరోజ్ షా తుగ్లక్ రైతు బాంధవుడిగా పేరు పొందాడు. నెక్స్ట్ సైనిక పాలన. ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి సైనిక విధానాన్ని ఇక్తా పద్ధతి అంటారు. ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్య ప్రగతి ఎక్కువగా సైనిక వ్యవస్థపైనే ఆధారపడి ఉండేది. ముఖ్యంగా మంగోల్ లాంటి విదేశీయులు దండయాత్రలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రాజ్య విస్తరణకు సైనిక శక్తి అవసరమని గుర్తించిన ఢిల్లీ సుల్తాన్లు సైనిక పాలనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. చూడండి ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి సైనిక విధానాన్ని ఏమంటారు? ఇక్తా పద్ధతి అంటారు. అదే ఢిల్లీ సుల్తాను సామ్రాజ్య ప్రగతి ఎక్కువగా ఏ వ్యవస్థపై ఆధారపడి ఉండేది? సైనిక వ్యవస్థపై. మంగోల్ లాంటి విదేశీయులు దండయాత్రలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్లస్ రాజ్య విస్తరణకు ఢిల్లీ సుల్తాన్లకు ఏమవసరము? సైనిక శక్తి అవసరమని గుర్తించి సైనిక పాలనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇల్టుట్మిష్ ఇక్తాలు అనే సైనిక రాష్ట్రాలను ఏర్పాటు చేసి వాటిపై ముక్తీలనే అధికారులను నియమించాడు. చూడండి ఇల్టుట్మిష్ ఇక్తాలు అనే సైనిక రాష్ట్రాలను ఏర్పాటు చేశాడు. ఈ సైనిక రాష్ట్రాల అధికారులను ఏమనేవాళ్ళు? ముక్తీలు. ముక్తీలు తమ ఆధీనంలో ఉన్న ఇక్తాల నుంచి శిస్తు వసూలు చేసి కొంత భాగాన్ని సుల్తాన్కు చెల్లించి మిగిలిన దాన్ని సైన్యాన్ని పోషించి యుద్ధ సమయంలో సుల్తాన్కు సరఫరా చేసేవారు. బాల్బన్ తన పాలనా కాలంలో దివాన్-ఈ-అర్జ్ అనే ప్రత్యేక యుద్ధ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాడు. దివాన్-ఈ-అర్జ్ అనే ప్రత్యేక యుద్ధ మంత్రిత్వ శాఖను ఎవరు ఏర్పాటు చేశారు? బాల్బన్. సుల్తాన్ల కాలం నాటి సైనిక వ్యవస్థలో అల్లావుద్దీన్ ఖిల్జీ అనేక మార్పులు చేపట్టాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఇక్తా పద్ధతిని రద్దు చేసి సైనికులకు నగదు రూపంలో జీతం ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. చూడండి అల్లావుద్దీన్ ఖిల్జీ ఇక్తా పద్ధతిని రద్దు చేసి సైనికులకు నగదు రూపంలో జీతం ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ముక్తీలు చేస్తున్న అక్రమ గుర్రాల మార్పిడిని నియంత్రించడానికి గుర్రాలపై రాజముద్రలు వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ముక్తీలు చేస్తున్న అక్రమ గుర్రాల మార్పిడిని నియంత్రించడానికి గుర్రాలపై రాజముద్రలు వేసే పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇలా గుర్రాలపై రాజముద్రలు వేయడాన్ని ఏమంటారు? దాగ్ అంటారు. ముఖ్యంగా సుల్తాన్ సొంత సైన్యంను రూపొందించాడు. సుల్తాన్ ఏం చేశాడు? అల్లావుద్దీన్ ఖిల్జీ సొంత సైన్యాన్ని రూపొందించాడు. సైనికుల్లో క్రమశిక్షణ పెంచడానికి చెహ్రా అనే ఆజరుపట్టి మస్తరు విధానాన్ని రూపొందించాడు. చెహ్రా అనే ఆజరుపట్టి మస్తరు విధానాన్ని ఎవరు రూపొందించాడు?
అల్లావుద్దీన్ ఖిల్జీ. తక్కువ జీతం గల సైనికులకు నిత్యావసరాలను తక్కువ ధరలకు అందించడానికి మార్కెట్ సంస్కరణలు అమలు చేశాడు. మార్కెట్ సంస్కరణను ఎవరు అమలు చేశారు? అల్లావుద్దీన్ ఖిల్జీ. కానీ ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఇక్తా పద్ధతిని తిరిగి జాగీర్దారీ పద్ధతిగా ప్రవేశపెట్టాడు. ఫిరోజ్ షా తుగ్లక్ ఏం ప్రవేశపెట్టాడు? ఇక్తా పద్ధతినే మార్చి జాగీర్దారీ పద్ధతిగా ప్రవేశపెట్టాడు. సైనిక పదవులు వంశపారంపర్యం కావడంతో క్రమంగా సైనిక వ్యవస్థ నిర్వీర్యమైంది. అప్పటి కాలంలో సైనిక పదవులు వంశపారంపర్యం కావడం వల్ల సైనిక వ్యవస్థ నిర్వీర్యమైందంట. ఫలితంగా సుల్తాన్ల సామ్రాజ్యం పతనమైంది. నెక్స్ట్ న్యాయపాలన. సామ్రాజ్యంలో సుల్తాన్ అత్యున్నత న్యాయాధికారి. సామ్రాజ్యంలో సుల్తాన్ ఎవరు? అత్యున్నత న్యాయాధికారి. సుల్తాన్కి న్యాయపాలనలో సహాయపడడానికి ప్రధాన కాజీ అనే న్యాయశాఖ మంత్రి ఉండేవాడు. చూడండి, సుల్తాన్కి న్యాయపాలన హెల్ప్ చేయడానికి ఎవరున్నారు? ప్రధాన కాజీ అంటే న్యాయశాఖ మంత్రి. అదేవిధంగా రాష్ట్ర స్థానిక స్థాయిల్లోనూ న్యాయపాలన కోసం ప్రత్యేక అధికారులను నియమించారు. గ్రామ స్థాయిలో గ్రామ పెద్దలే తీర్పులు చెప్పేవారు. గ్రామ స్థాయిలో ఎవరు తీర్పులు చెప్పేవారు? గ్రామ పెద్దలే. ఇలానే ఢిల్లీ సుల్తాన్లు ఖురాన్ షరియత్ ప్రకారం న్యాయపాలన నిర్వహించేవారు. చూడండి, ఢిల్లీ సుల్తాన్లు ఎలాగ న్యాయపాలన నిర్వహించేవారు? ఖురాన్ షరియత్ ప్రకారం. శిక్షలు కఠినంగా ఉండేవి. అల్లావుద్దీన్ ఖిల్జీ మాత్రం మరింత కఠినంగా వ్యవహరించేవాడు. నాకు షరియత్ తెలియదని, రాజ్య శ్రేయస్సుకు ఏది మంచిదైతే దాన్నే అమలు చేస్తానని బహిరంగంగా ప్రకటించాడు. ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఏమని ప్రకటించాడు బహిరంగంగా? నాకు షరియత్ అంటే ముస్లిం చట్టం తెలియదు, రాజ్య శ్రేయస్సుకు ఏది మంచిదైతే దాన్నే అమలు చేస్తా నేను అని అల్లావుద్దీన్ ఖిల్జీ బహిరంగంగా ప్రకటించాడు. అప్పటి ఢిల్లీ సుల్తాన్ కాలం నాటి సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ఉండే చూద్దాం. ఆల్ బెరూని, అమీర్ ఖుస్రు, బరౌని, ఇసామి, ఇబన్ బటూటా వంటి సమకాలీన రచయితలు, చరిత్రకారుల రచనల ద్వారా ఢిల్లీ సుల్తాన్ కాలం నాటి వివిధ పరిస్థితులను తెలుసుకోవచ్చు. నాటి సమాజంలో అధిక శాతం హిందువులే ఉన్నారు. సమాజంలో వివిధ వర్గాలు, వారి మధ్య వ్యత్యాసాలు, కుల వ్యవస్థ, ఆచార సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, స్త్రీ స్థానం, సాంఘిక దురాచారాలు వంటి అంశాలను పరిశీలిస్తే నాటి సాంఘిక వ్యవస్థపై ఒక అవగాహన కలుగుతుంది. అంతవరకు పాలకులుగా ఉన్న అధిక శాతం హిందువులు మహమ్మదీయుల పాలనలో పాలితులుగా మారడంతో సామాజిక వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముస్లింల సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, సాంఘిక దురాచారాలు భారతీయ సమాజంలో ప్రవేశించాయి. చూడండి, అప్పటి వరకు హిందువులు పాలకులుగా ఉన్నారు అధిక శాతం, కానీ మహమ్మదీయుల పాలనలో పాలితులుగా మారారు. దీంట్లో సామాజిక వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పరదా పద్ధతి, బహుభార్యతత్వం, జౌహార్ వంటి సాంఘిక దురాచారాలు అధికమయ్యాయి. ఫలితంగా సమాజంలో స్త్రీకి ప్రాధాన్యం తగ్గింది. స్త్రీ విద్యకు ప్రోత్సాహం కరువైంది. అనేక నూతన వర్గాలు వెలిశాయి. పెద్ద ఎత్తున మత మార్పిడులు జరిగాయి. మహమ్మదీయులు కుల వ్యవస్థను అనుసరించారు. హిందువుల పండగలను ముస్లింలు, ముస్లింల సాంప్రదాయాలను హిందువులు అనుసరించారు. నూతనంగా ఏర్పడిన ఉలేమాలు, కుడ్స్, కులీనులు వంటి వర్గాల వారు అధిక పెత్తనం చెలాయిస్తూ ఆర్థిక వ్యత్యాసాలకు కారణమయ్యారు. చూడండి, సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ఉండేవో నెక్స్ట్ వీడియోలో ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.